యెషయా గ్రంథము 47వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, కీడు నీ మీదకి వస్తుందండి. కన్ఫర్మ్ ఇది. ఎవరి మీదకైనా కీడు వస్తుంది, వచ్చును. నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. మంత్రాల వలన నీ కీడు తొలగింపబడదని ఎవరు చెప్తున్నారు? దేవుడు రాయిస్తున్న మాట ఇది. ఇక మనం ఏమర్థమైపోవాలి? నీకు ఏ కీడని రాని, ఎక్కడికి వెళ్ళకూడదు? నువ్వు మంత్రాల దగ్గరికి వెళ్ళకూడదు. పాము కట్టేస్తే ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్ళాం. మనం ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్ళినా మళ్ళీ ఒక సెకండ్ ఒపీనియన్గా వెళ్తాం. మళ్ళా ఎక్కడికి? ఏ పాము కాటేసింది చెప్పేస్తే ఆయన ఒక మంత్రం వేసేసి ఒక యంత్రం ఎత్తాడు, దాన్ని కాలు కట్టుకోమంటాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ మీదికి వచ్చే కీడును ఏ మంత్రగాడైనా, వాడు ఎంత మంత్రాలు తెలిసిన వాడైనా, వాడి మంత్రాలతో నీ మీదకి వచ్చే కీడుని పోగొట్టాడు. అంటే కన్ఫర్మ్ ఇది. దేవుడు చెప్పాడు, అంతే.